ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఏంటంటే సిజేరియన్ వాళ్ళకి మనకి ఎనస్థీషియా ఇస్తూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ పెయిన్ అంటారు. అది అపోహ. అట్లా అనుకుంటారు. ఆ! అక్కడ ఇంజెక్షన్ ఇచ్చారు కదా, అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి. దానికి ఎప్పుడు ఇంజెక్షన్ బోన్స్కి జాయింట్స్కి వేయరు. ఆ మజిల్లో వేసి లోపలికి వెళ్ళి ఆ జ్యూరాలో ఇంజెక్ట్ చేసి వస్తారు. అక్కడ జాయింట్స్ ఉండవు, మజిల్స్ ఉండవు. అది ఆ ఇంజెక్షన్ చేశారు కాబట్టి నాకు నొప్పి అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చేసేది నడువులో అక్కడే నొప్పి వస్తుంది. ఎందుకంటే ఈ జాయింట్స్ పక్కనే ఉంటాయి. సో ఇది ఆ సేక్రోయిలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ ఆర్ సేక్రోయిలియటిస్ అంటాం. సో దీనికి సర్జరీ లేదు, మళ్ళీ టాబ్లెట్స్ కాదు. ఈ దానికి కూడా ఆ జాయింట్లో చిన్న ట్రీట్మెంట్ చేస్తాం ఇంజెక్షన్ తోటి, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఎక్సలెంట్ రిజల్ట్ పక్కన పెడితే ఇది ఒకటే ట్రీట్మెంట్ ఉండేది అటువంటి పెయిన్స్. కానీ కనుక్కోవాలి, ఐడెంటిఫై చేయాలి, డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ కాక చాలామంది దీనికి డిస్క్ సర్జరీలు కూడా చేయించుకున్నారు. ఆ డిస్క్ కూడా ఏదో ఒక చిన్నది కనపడుతుంది, కానీ నొప్పి ఎక్కడి నుంచి రావట్లేదు, నొప్పి జాయింట్ నుంచి వస్తుంది. అదే కాకుండా ఈ మజిల్స్ ఇప్పుడు ఏం చేశారా, స్పైన్ ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ వరకు పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు వెనకాల అనుకోండి, ఇట్లా మజిల్స్ ఉంటాయి పెద్ద. దాన్ని ఎరెక్టర్ స్పైనే మజిల్స్ అంటారు. ఎరెక్టర్ స్పైనే మజిల్స్. ఈ స్పైనల్ మజిల్స్లో కూడా ప్రాబ్లం వస్తుంది.